హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఇక్కడ మనం ఈ సెక్షన్ లో ఎస్పెషల్లీ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ వీక్లీ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఏ గ్రూప్ దాని మల్టీ బ్రాండ్ లయాలిటీ ప్రోగ్రామ్ పే బ్యాక్ ఇండియాని జిలియన్ గా రీబ్రాండ్ చేసింది అని అడుగుతున్నారు. సో విచ్ గ్రూప్ హ్యాస్ రీబ్రాండెడ్ ఇట్స్ మల్టీ బ్రాండ్ లాయాలిటీ ప్రోగ్రామ్ పే బ్యాక్ ఇండియా టు జిలియన్ అని చెప్పేసి. సో దట్ ఈస్ నథింగ్ బట్ భారత్ పే. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో భారత్ పే యాక్చువల్ గా తన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి రెడీమ్ చేసేందుకు కానీ ఆఫర్స్ ఇచ్చేందుకు కానీ వాట్ ఎవర్ బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ఉన్నాయో సో వాటినన్నిటినీ కూడా మనకి పే బ్యాక్ ఇండియా సిస్టమ్ ద్వారా నిర్వహిస్తుంది. సో దాన్ని ఇంకా మనకి డెవలప్ చేసేందుకు పే బ్యాక్ ఇండియాని జిలియన్ గా ఈ రీబ్రాండ్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సుహైల్ సమీర్ ఈజ్ అ ప్రెసెంట్ సిఇఓ ఆఫ్ భారత్ పే. సుహైల్ సమీర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనకి భారత్ పేకి ఆయన సిఇఓగా ఉన్నారు. అండ్ గురుగ్రామ్ ఏదైతే ఉందో హర్యానాలో ఇది దాని యొక్క హెడ్ క్వార్టర్స్ గా ఉంది. గురుగ్రామ్ ఇన్ హర్యానా ఈజ్ అ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ భారత్ పే అండ్ సిఇఓ సుహైల్ సమీర్ గా చెప్పొచ్చు. 2021 నుంచి 2023 వరకు ఐసీసీకి సంబంధించి బ్రాండ్ గా ఉన్నది భారత్ పేనే. సో ఇప్పుడు ఆ భారత్ పేని రీప్లేస్ చేసింది ఏది అంటే మాస్టర్ కార్డ్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇవి మీరు ఓవరాల్ గా దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సో దిస్ ఈస్ అ బెస్ట్ కరెంట్ అఫైర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి నార్మల్ గా స్టేట్ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు సో దాన్ని ఎక్స్టర్నల్ డేటాని యాడ్ చేయకుండా మాక్సిమం అలా గుర్తుపెట్టుకుంటే చాలు. స్టేట్ రిలేటెడ్ గా ఏదైనా అడిగితే ఆ స్టేట్ కి సంబంధించిందే డైరెక్ట్ పడుతుందండి క్వశ్చన్. దాన్ని అలానే గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఏదైతే ఉందో అది రీసెంట్ గా మనకి సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈవెన్ తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు సో ఈయన ఇనాగ్రేట్ చేశారనమాట దీన్ని. ఎస్పెషల్లీ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఛాలెంజెస్ కానీ ఈవెన్ కాలేజెస్ లో ఉన్న వాళ్ళకి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వచ్చే చిన్న చిన్న ఏవైతే మనకి ఇప్పుడు ఛాలెంజెస్ అనేవి వస్తున్నాయో సో వాటిని అధిగమించడానికి సో వాటిలో ఇంకా డెవలప్మెంట్ సాధించడానికి అని చెప్పేసి సో తెలంగాణ ప్రభుత్వం సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనకి కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఈవెన్ గుజరాత్ ని తీసుకున్నారనుకోండి సో గుజరాత్ డే అని చెప్పేసి ఉంటుంది. మే 1st మనకి గుజరాత్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ లేబర్స్ డే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం? మే 1st. అదే రోజున గుజరాత్ డేని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే 1960 మే 1st మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం మనకి గుజరాత్ రాష్ట్రం అనేది ఏర్పడింది అనమాట. సో అందుకని మే 1st ఈ సెలబ్రేటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ లేబర్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ అ గుజరాత్ డే కింద కూడా చెప్పొచ్చు. సో అది ఒక కరెంట్ అఫైర్. అండ్ నెక్స్ట్ కర్ణాటకకి వచ్చేటప్పటికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బంచ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ రీసెంట్లీ ఆన్ కర్ణాటక స్టేట్ గా చెప్పొచ్చు అనమాట. చాలా ఉన్నాయి. సో దీంట్లో కర్ణాటకలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విజిట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ మనకి బెల్గావి అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఈ బెల్గావి ప్లేస్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో సో ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 13th ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే కర్ణాటకలో రీసెంట్ గా ఒక ఎయిర్పోర్ట్ ని కూడా లోటస్ షేప్ లో టెర్మినల్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారు, అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. సో దానిని కర్ణాటకలో శివమోగా అనే ప్రాంతంలో ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇలా ఒక్కొక్క స్టేట్ కి సంబంధించి ఒక్కొక్క కరెంట్ అఫైర్ ని మీరు ఇక్కడ రికాల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే దట్ ఈస్ తెలంగాణ. ఈజ్ ఇట్ క్లియర్ అండి? అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది ఏంటి అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో రైతులు సో వాళ్ళకి ఆర్థికంగా బెనిఫిట్ అందించడం కోసం ఇయర్ కి వచ్చేటప్పటికి 6,000 రూపీస్ వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందిస్తుందన్నమాట డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ లో. సో అదే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటాం. దానికి సంబంధించిన 13th ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ని బెల్గావి అనే ప్లేస్ ని కర్ణాటకలో ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేసినప్పుడు అక్కడే దీన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023లో బింద్యారాణి దేవి రజత పథకాన్ని ఏ కేటగిరీలో గెలుచుకున్నారు? సో దట్ ఈస్ నథింగ్ బట్ 55 kgs కేటగిరీలో అన్నమాట. మనకి ఈ ఏషియన్
ఏమంటారు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఉంది చూసారా, సో ఇది మనకి సౌత్ కొరియా కేంద్రంగా జరిగింది ఈ సంవత్సరం. సో దాంట్లో బింద్యారేణి దేవి గారు రజత పథకాన్ని, సిల్వర్ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ వన్. గతంలో కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే మనకి 2022లో జరిగాయో, సో ఈ గేమ్స్ లో కూడా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ ని గెలుచుకున్నారు బింద్యారాణి దేవి. అండ్ నెక్స్ట్, గత కొన్ని రోజులుగా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. అండ్ అయితే దానికి సంబంధించి కొంత గ్లిమ్స్ అనేవి ఒకసారి ఒక రీకాల్ అనేది చూద్దాం. మనకి మధ్యప్రదేశ్ కేంద్రంగా ఈ సంవత్సరం 5th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి జరిగాయి. సో దాంట్లో ఫస్ట్ టైం ఇండియాలో వాటర్ స్పోర్ట్స్ కి సంబంధించిన ఈవెంట్స్ ని కండక్ట్ చేశారు. అందులో కయాకింగ్ కానీ, కెనోయింగ్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్, సలీం దురానీ అనే పర్సన్ ఒక ఫేమస్ ఇండియన్ క్రికెటర్. రీసెంట్ గా ఆయన ఒబిచరీస్ లో ఉన్నారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని ఇటీవల మనకి న్యూఢిల్లీ కేంద్రంగా నిర్వహించింది. సో దానివల్ల ఇది కూడా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్, ఎవరైతే మనకి పాంగాంగ్ మ్యారథాన్ లడాక్ లో పాంగాంగ్ లేక్ దగ్గర ఒక మ్యారథాన్ ని కండక్ట్ చేశారు. దీనివల్ల లడాక్ ప్రాంతం అనేది మనకి గిన్నీస్ రికార్డ్ లో స్థానాన్ని సంపాదించుకుంది అనమాట దీనికి సంబంధించి. అలాగే సైక్లింగ్ కి సంబంధించి భారతదేశం అంతటా కూడా ఒక రేస్ లాంటిది నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంది. సో దాంట్లో భాగంగానే రేస్ అక్రాస్ ఇండియా అనే దాన్ని రీసెంట్ గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే క్రికెట్ కి సంబంధించి అండ్ బాక్సింగ్ కి సంబంధించి, టేబుల్ టెన్నిస్ కి సంబంధించి ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేవి వార్తల్లో ఉన్నాయి. బట్ ఇవి ఒకసారి జనరల్ గా నేను చెప్పాను. నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేటప్పటికి, ఇటీవల మేఘాలయలోని వెస్ట్ జాయింతియా హిల్స్ జిల్లాలో ఢాకీ ల్యాండ్ పోర్ట్ ని ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారు. ద క్వశ్చన్ ఇస్ రీసెంట్లీ హూ ఇనాగ్రేటెడ్ ద ఢాకీ ల్యాండ్ పోర్ట్ ఇన్ వెస్ట్ జయంతియా హిల్స్ డిస్ట్రిక్ట్ మేఘాలయ. ఒక్కొక్కసారి మీకు కరెంట్ అఫైర్ నిజంగానే తెలియదు అనుకోండి, బట్ దెర్ ఇస్ అ సమ్ హింట్ ఇన్ కరెంట్ అఫైర్స్. కొన్ని కరెంట్ అఫైర్స్ లో ఎక్కడొక్కడ హింట్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని ద్వారా మాక్సిమం అక్కడక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ కి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, జయంతియా హిల్స్ అని ఉంది చూసారా. మేఘాలయ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ కాశీ గారో జయంతియా హిల్స్ అన్నమాట. సో మీకు ఇలా కూడా క్వశ్చన్ ఫామ్ అవ్వచ్చు, ఇటీవల మనకి ఏ స్టేట్ లో వెస్ట్ జయంతియా హిల్స్ లో డాకీ ల్యాండ్ పోర్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశారని అడిగితే మేఘాలయ. సో అలాంటి వాటికి ఆన్సర్ ని అలా ఇవ్వచ్చండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సో నిత్యానంద రాయ్ ఎవరైతే ఉన్నారో, ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నిత్యానంద రాయ్ ఈజ్ అ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ గా ఉన్నారు. ఈ చేతుల మీదుగా మేఘాలయలోని వెస్ట్ జయంతియా హిల్స్ జిల్లాలో ఢాకీ ల్యాండ్ పోర్ట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట, ఇనాగ్రేట్ చేయడం. దానికి కారణం ఏంటి అంటే మనకి తామాబిల్ పోర్ట్ అని చెప్పేసి ఒక పోర్ట్ ఉందన్నమాట. ఇది మనకి బంగ్లాదేశ్ కి దగ్గరలో ఉంది. బంగ్లాదేశ్ యొక్క ల్యాండ్ పోర్ట్ గా దీన్ని చెప్పొచ్చు, తామాబిల్ పోర్ట్. సో ఈ దామాబిల్ పోర్ట్ మేఘాలయలో ఉన్న ఈ ఢాకీ ల్యాండ్ పోర్ట్, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నారు. కనెక్ట్ చేసి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ ఇనిషియేషన్ ని రీసెంట్ గా మనకి కేంద్ర ప్రభుత్వం యాజ్ వెల్ as రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఇనాగ్రేట్ చేశాయి. అయితే దానిని ఎస్పెషల్లీ ప్రారంభించింది నిత్యానంద రాయ్ గా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్, భూపేందర్ యాదవ్ అని చెప్పేసి ఉన్నారు కదా. భూపేందర్ యాదవ్ గారు వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ది యూనియన్ మినిస్టర్ గా ఉన్నారు. రాజ్ కుమార్ రంజన్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషన్ అనే దానికి రాజ్ కుమార్ రంజన్ సింగ్ గారు మంత్రిగా ఉన్నారు. కల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆమె మీనాక్షి లేఖి గారుగా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మేఘాలయ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ద వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధికమైన వర్షపాతం పొందేది మౌసిండ్రం మేఘాలయలోనే ఉంది. సో జనరల్ గా రైనీ సీజన్ లో మీకు మేఘాలయ అనేది న్యూస్ లో కనిపిస్తే దానికి కారణం మౌసిండ్రం అండ్ నెక్స్ట్ చిరపుంజిగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ రెడ్ క్రాస్ డే 2023? సో మనకి ప్రతి సంవత్సరం కూడా May 8న వరల్డ్ రెడ్ క్రాస్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. సో దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ వీ డూ కమ్స్ ఫ్రమ్ హార్ట్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం థీమ్ గా ఉంది. సో May 8 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ రెడ్ క్రాస్ డే. మీకు ఆల్రెడీ తెలుసు, May 1 వచ్చేటప్పటికి గుజరాత్ డే, ఇంటర్నేషనల్ లేబర్ డే కింద May 1 అనేది ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి May 8 వరల్డ్ రెడ్ క్రాస్ డే గా ఉంది. అలాగే May 11 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ డే అనేది మనకి May 11 సెలబ్రేట్ చేస్తాం. అలాగే May 7 రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి అండ్ దాంతో పాటుగా ఇంకొకటి వరల్డ్ అథ్లెటిక్స్ డే అనేది కూడా ఆ రోజున సెలబ్రేట్ చేస్తాం. నెక్స్ట్ May 4 కోల్ మైన్స్ డే అనేది మనకి May 4 సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా May 8 ఎవ్రీథింగ్ వీ డూ
డూ కమ్స్ ఫ్రమ్ హార్ట్ అనే థీమ్ తో రెడ్ క్రాస్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తాం. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రం ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అమలు చేసింది అని చెప్పేసి అడిగారు. సో విచ్ యూనియన్ మినిస్ట్రీ ఇంప్లిమెంటెడ్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అని చెప్పేసి అంటున్నారు. సో ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. సో మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ యొక్క ఆధ్వర్యంలో, ఆ కేంద్ర మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో జన ఔషధి పరియోజన అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే భారతదేశంలో జెనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆ జెనరిక్ మెడిసిన్స్ ని ప్రజలకి చాలా తక్కువ కాస్ట్ లో అందించడం కోసం అని చెప్పేసి సో దీనిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో ఉండడానికి కారణం, ఇది ఆల్రెడీ 2018లోనే లాంచ్ చేశారు, కానీ ఇప్పుడు వార్తల్లో ఉండడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా 9,082 మనకి జన్ ఔషధి కేంద్రాలు అనేవి ఇండియాలో రీచ్ అయ్యాయి. ఈ సంవత్సరం అంటే 2023 డిసెంబర్ నాటికి 10,000 జన ఔషధి పరియోజన కేంద్రాలు భారతదేశంలో రావాలి అనేది ఒక ఉద్దేశం అనమాట. అయితే దాంట్లో భాగంగానే దీని యొక్క సంఖ్యని చెప్పడం కానీ దీని యొక్క సంఖ్యని డేటాని రిలీజ్ చేయడం వల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. జెనరిక్ మెడిసిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ లేదా ఒక పి లాంటి మెడిసిన్ ఏదో ఒకటి ఉందనుకోండి, లేదా కోవిడ్ కోవాక్సిన్ మీ ఇష్టం. సో కోవాక్సిన్, కోవిషీల్డ్ ఏదో ఒక మెడిసిన్ ఉందనుకోండి, ఈ మెడిసిన్ ని మనకి ఆర్ అనే కంపెనీ కనుక్కుంది, ఆర్ అనే కంపెనీ రిలీజ్ చేసింది. సో ఏదైనా ఒక మెడిసిన్ ని, ఒక ప్రొడక్ట్ ని ఏదైనా కంపెనీ రిలీజ్ చేసినప్పుడు పేటెంట్ రైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో పేటెంట్ రైట్ తీసుకోవడం వల్ల కొంత టైం పీరియడ్ వరకు ఈ మెడిసిన్ ని తయారు చేయడం కానీ అమ్మడం కానీ దీని మీద బెనిఫిట్స్ పొందే అర్హత అంతా కూడా పేటెంట్ తీసుకున్న కంపెనీకి మాత్రమే ఉంటుంది. సో ఈ ఆర్ అనే కంపెనీ ఎస్ అనే మెడిసిన్ ని కనిపెట్టి సో దీని మీద పేటెంట్ రైట్ పొందింది కాబట్టి కొన్ని సంవత్సరాల వరకు ఈ మెడిసిన్ ని ప్రొడ్యూస్ చేయడం, అమ్మడం దీని చేతుల్లో ఉంటుంది. అయితే ఆ సర్టెన్ టైం పీరియడ్ దాటిన తర్వాత మిగతా కంపెనీలు కూడా ఈ మెడిసిన్ మీద R&D చేసి, రీసెర్చ్ ని చేసి సో ఈ మెడిసిన్ కి సంబంధించిన ఫార్ములాస్ ని కనుక్కుని ఈ మెడిసిన్ ని అవి కూడా మార్కెట్ లో అమ్మొచ్చు, అవి కూడా మార్కెట్ లో ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాంటి మెడిసిన్స్ ని ఏమని పిలుస్తారు అంటే జెనరిక్ మెడిసిన్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ జెనరిక్ మెడిసిన్స్ ని మనకి మార్కెట్ లో తక్కువ ధరకి అందించేందుకోసం అని చెప్పేసి జన్ ఔషధి పరియోజన కేంద్రాలు అనేది మనకి కేంద్ర మంత్రిత్వ శాఖ, ఏది రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ తీసుకురావడం జరిగింది. సో దీనికి మినిస్టర్ గా ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య గారే ఉన్నారు. సో మన్సుఖ్ మాండవ్య ఇస్ అ మినిస్టర్ ఆఫ్ ఏమంటారు మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ గా చెప్పొచ్చు అనమాట. సో ఈయనే ఆరోగ్య శాఖకి కూడా మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కి సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు, నరేంద్ర సింగ్ తోమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి మంత్రిగా ఉన్నారు. ఫార్మర్స్ డే వచ్చేటప్పటికి డిసెంబర్ 23rd సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గానీ, నెక్స్ట్ కృషి ఉడాన్ స్కీమ్స్ గానీ, కృషి డ్రోన్ ప్రధానమంత్రి డ్రోన్ స్కీమ్ గానీ, కిసాన్ డ్రోన్ స్కీమ్ గానీ, ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ లో ఉండే స్కీమ్స్ గా చెప్పొచ్చు. సర్బానంద సోనోవాలా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించి మంత్రిగా ఉన్నారు. షిప్పింగ్ అండ్ పోర్ట్స్ కి సంబంధించి కూడా మంత్రిగా ఉన్నది సర్బానంద సోనోవాలా గారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించి మంత్రిగా ఉన్నది మనకి మన్సుఖ్ మాండవ్య గారుగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూసేటప్పటికి మాడ్రిడ్ ఓపెన్ 2023 టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ ఓన్ ద మాడ్రిడ్ ఓపెన్ 2023 టైటిల్? సో ఆన్సర్ వచ్చేటప్పటికి కార్లెస్ ఆల్కరస్. సో మనకి కార్లెస్ ఆల్కరస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈయన మాడ్రిడ్ ఓపెన్ 2023 టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది స్పెయిన్ లో. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని క్లే కోర్ట్ టైటిల్ అని కూడా పిలుస్తారు, క్లే కోర్ట్ ఛాంపియన్షిప్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే టేబుల్ టెన్నిస్ లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి. సో దాంట్లో క్లే కోర్ట్ టైటిల్ గా కానీ లేకపోతే ఛాంపియన్షిప్ గా కానీ మాడ్రిడ్ ఓపెన్ ని చెప్పొచ్చు. సో దాంట్లో మనకి అవార్డు గెలుచుకున్నది, దాని కప్ ని గెలుచుకున్నది కార్లెస్ ఆల్కరస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ ని ఎక్కడ ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. సో మనకి చండీగఢ్. సో చండీగఢ్ లో ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ ని వివేక్ రామ్ చౌదరి గారు, ఎందుకంటే ఎయిర్ మార్షల్ ప్రెసెంట్ ఎయిర్ మార్షల్ వచ్చేటప్పటికి వివేక్ రామ్ చౌదరి అండ్ యాజ్ వెల్ యాజ్ వివేక్ రామ్ చౌదరి గారితో పాటుగా బన్వరీలాల్ పురోహిత్ గారు ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారో బన్వరీలాల్ పురోహిత్ గారు కూడా సో దీంట్లో అటెండ్ అవ్వడం జరిగింది. చండీగఢ్ లో దీన్ని ప్రారంభించారనమాట. ఈ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ లో మనకి కాన్పూర్ 1 అనే ఒక వింటేజ్ ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా ఇక్కడ చూపిస్తారంట. ప్రోటోటైప్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి వింటేజ్ దాన్ని సింగిల్ ఇంజన్ తో నడిచేదాన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి వాటిని ఇందులో ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ డే వచ్చేటప్పటికి మనకి అక్టోబర్ 8
18న ఎయిర్ ఫోర్స్ డే అనేది సెలబ్రేట్ చేయబడుతుంది. అండ్ గత కొన్ని రోజుల్లో ఎయిర్ ఫోర్స్ అనేది మనకి గత కొన్ని రోజులుగా కరెంట్ అఫైర్స్ లో ఉంది. అందులో ఒకటి కోప్ అనే ఎక్సర్సైజ్ వల్ల ఉంది. కోప్ ఈజ్ అ ఎయిర్ ఎక్సర్సైజ్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ గా చెప్పొచ్చు. వెస్ట్ బెంగాల్ లో దీన్ని కండక్ట్ చేయనున్నారు. యుఎస్ఏ కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ కి మధ్య జరిగే యుద్ధ విన్యాసంగా కోప్ అనే దాన్ని చెప్పొచ్చు. ఈ సంవత్సరం అది వెస్ట్ బెంగాల్ లో జరగనుందనమాట. సో ఇలాంటివి కొన్ని న్యూస్ మనకి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఫార్మా పార్క్ ని నిర్మించిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో విచ్ స్టేట్ గవర్నమెంట్ బికమ్స్ ద ఫస్ట్ టు బిల్డ్ ద ఫార్మా పార్క్ ఇన్ ద కంట్రీ, దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. సో దీనికోసం అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, సో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ 1500 acres ల్యాండ్ ని 1500 hectares ల్యాండ్ ని మనకి ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది. సో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫ్ దట్ ఉత్తరప్రదేశ్ 1500 hectares ల్యాండ్ ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి ఇచ్చి సో అక్కడ మనకి ఈ ఫార్మా పార్క్ ని నిర్మించనున్నారు. సో యాక్చువల్ గా దీన్ని లలిత్పూర్ ఫార్మా పార్క్ గా కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ అ లలిత్పూర్ ఫార్మా పార్క్ గా చెప్పొచ్చు. బికాస్ ఇట్ వాంట్ టు బి స్టార్టెడ్ ఇన్ లలిత్పూర్ ఏరియా ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఏరియా. ఉత్తరప్రదేశ్ లోని లలిత్పూర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా అక్కడే అదే ప్రదేశంలో మనకి సో ఈ 1500 హెక్టార్ల యొక్క ల్యాండ్ లో మొట్టమొదటి దేశంలోనే ఫార్మా పార్క్ ని నిర్మించనున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని మనకి గౌతమ బుద్ధ నగర్ అని చెప్పేసి ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఇంకొక ప్రదేశం వచ్చేటప్పటికి గౌతమ బుద్ధ నగర్. ఇక్కడ మెడికల్ డివైస్ పార్క్ ని ఏర్పరచనున్నారు. ఫస్ట్ మెడికల్ డివైస్ పార్క్ ఏమో గౌతమ బుద్ధ నగర్, ఫస్ట్ ఫార్మా పార్క్ ఏమో మనకి లలిత్పూర్ లో ఉత్తరప్రదేశ్ లో స్టార్ట్ చేయనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పొచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్ అనేది జనరల్ గా మనకి 2070లో ఇండియా ఏం చెప్పింది అంటే జీరో కార్బన్ ఎమిషన్స్ ని తీసుకొస్తాము, జీరో కార్బన్ ఉద్గారాలను ఎప్పుడు చేస్తామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ 2070. బట్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అనౌన్స్డ్ 2040 కల్లా 2040 కల్లా మేము ఇది సాధిస్తాము అని రీసెంట్ గా అనౌన్స్ చేసిన పర్సన్ కూడా ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా చెప్పొచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్ లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి డెవలప్మెంట్స్ అనేవి మనం చూడొచ్చు వార్తల్లో. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే గ్లోబల్ జాయింట్ విఎఫ్ఎస్ సెంటర్స్, గ్లోబల్ జాయింట్ విసా సెంటర్స్ ఇవి. సో ఉత్తరప్రదేశ్ లోని లక్నో కేంద్రంగా రీసెంట్ గా ప్రారంభించడం జరిగింది. దీంట్లో 10 కంట్రీస్ కి సంబంధించిన వీసా అప్లికేషన్స్ కానీ ఆ ప్రాసెస్ కానీ జరగనుందనమాట. సో దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇది జనరల్ కరెంట్ అఫైర్స్, స్టేట్ కరెంట్ అఫైర్స్ లోకి. నెక్స్ట్ ఇది మాత్రం చూసుకుంటే కనుక ఇండియాలో రీసెంట్ గా 68th ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్ అనేది టెక్స్టైల్ రంగానికి సంబంధించింది ఎక్కడ జరిగిందంటే నోయిడా, గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్ లో జరిగిందనమాట ఈ ఫెయిర్ అనేది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి తాజ్ మహోత్సవ్. సో జనరల్ గా పేరుని బట్టి చెప్తారు తాజ్ మహోత్సవ్ అనేది ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా ప్రాంతంగా జరిగిందని. అయితే ఈ 10 days తాజ్ మహోత్సవ్ యొక్క థీమ్ వచ్చేటప్పటికి విశ్వ బంధుత్వ. సో ద థీమ్ ఆఫ్ రీసెంట్ తాజ్ మహోత్సవ్ విచ్ హెల్డ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఇస్ విశ్వ బంధుత్వ. సో దీంట్లో జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి స్టేట్స్ కి సంబంధించిన కళాకారులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ వన్ G20 సమిట్ అనేది 2023లో ఇండియాలో జరుగుతుంది. సో దానికి సంబంధించి డిఫరెంట్ ఈవెంట్స్ ని ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేసుకుంటూ వస్తున్నాం. అయితే 100th ఈవెంట్ ఆఫ్ G20 ని రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో కండక్ట్ చేశారు. సో సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ ఫర్ హెల్దీ పీపుల్ అండ్ ప్లానెట్. సో మనకి సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ అండ్ సిస్టమ్స్ ఫర్ హెల్దీ పీపుల్ అండ్ ప్లానెట్ అనే థీమ్ తో ఎస్పెషల్లీ అగ్రికల్చర్ రంగానికి సంబంధించిన G20 ఈవెంట్ ని అలాగే G20 యొక్క 100th ఈవెంట్ ని మనకి ఎక్కడ సెలబ్రేట్ చేశారంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ ఏరియా. సో ఇవి ఉత్తరప్రదేశ్ కి సంబంధించి గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల వేక్ఫిట్ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఏ భారతీయ నటుడిని ప్రకటించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో రీసెంట్లీ వేక్ఫిట్ సైన్స్ విత్ ఇండియన్ అక్రాస్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. సో రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ గారు, రణ్బీర్ కపూర్ అండ్ ఆయుష్మాన్ ఖురానా ఉన్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఆయుష్మాన్ ఖురానా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆయుష్మాన్ ఖురానా గారిని ఇటీవల వేక్ఫిట్ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అలాగే యునిసెఫ్ ఇండియా ఉంది చూసారా,
యుఎన్ యొక్క అనుబంధ సంస్థ అయిన యునిసెఫ్ ఇండియాకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా రీసెంట్ గా అపాయింట్ అయిన వ్యక్తి ఆయుష్మాన్ ఖురానా గారుగా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రణ్వీర్ సింగ్. సో మనకి స్పోర్ట్స్ వరల్డ్ అనే దానికి రణ్వీర్ సింగ్ గారు ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ ఉత్తరాఖండ్ లో బ్రాండ్ అంబాసిడర్ గా అక్షయ్ కుమార్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, ఆయుష్మాన్ ఖురానా అండ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ వేక్ ఫిట్ బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ తర్వాత ఏ రాష్ట్రంలోని దేగనా జిల్లాలో లిథియం నిల్వలు గుర్తించబడ్డాయి? సో ఆఫ్టర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లిథియం రిజర్వ్స్ హ్యావ్ బీన్ ట్రేస్డ్ ఇన్ ద అండ్ దేగనా డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ స్టేట్ గా అడుగుతున్నారనమాట. సో ఆప్షన్స్ లో బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి రాజస్థాన్. యాక్చువల్ గా లిథియం నిల్వలు అనేవి సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నిల్వలుగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. సో దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ రాజస్థాన్ లో రీసెంట్ గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ కనుగొనడం జరిగింది. రియోనా జిల్లాలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఫస్ట్ టైం మనకి అత్యధికమైన భారతదేశంలోనే ఎక్కువ లిథియం నిల్వల్ని కనుగొన్నారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ బ్యాటరీస్ లో కానీ నార్మల్ బ్యాటరీస్ లో కానీ లిథియం ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనిని వైట్ గోల్డ్ ఆఫ్ ఇండియా కింద కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఈ లిథియం నిల్వల్ని సరిగ్గా వాడుకోగలిగితే ఇండియా వన్ ఆఫ్ ద టాప్ 5 కంట్రీస్ లో ఉంటది లిథియం ప్రొడక్షన్ చేసే వాటిలో అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది రాకముందర జనరల్ గా జమ్మూ కాశ్మీర్ లో ఈ నిల్వలు లిథియం నిల్వల్ని కనుగొన్న తర్వాత జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ప్లేస్ లో, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఇలాంటి నిల్వల్ని కనుగొన్న వాటిల్లో మనకి టాప్ ప్లేసెస్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, రాజస్థాన్ ఇస్ అ కరెక్ట్ వన్. అలాగే రీసెంట్ గా మనకి ఉత్తరప్రదేశ్ ఉంది కదా. సో ఈ ఉత్తరప్రదేశ్ లోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. సో ఇది వరకు దాన్ని వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలిచేవాళ్ళు. 2006లో లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంగా దాన్ని నేమ్ చేంజ్ చేశారు. అయితే భారతదేశంలో ఫస్ట్ టైం మనకి ఈ ఉత్తరప్రదేశ్ లో ఆ అంతర్జాతీయ విమానాశ్రయంలో రీడింగ్ లాంచ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ రీడింగ్ లాంచ్ లో మనకి కాశీకి సంబంధించిన బుక్స్ కావచ్చు, ప్రధానమంత్రి యువ యోజనకి సంబంధించిన బుక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దీంట్లో మనకి పెట్టడం జరుగుతుంది. అలాగే ఉత్తరప్రదేశ్ 2040 కల్లా కూడా మనకి ఏమంటారు జీరో కార్బన్ ఎమిషన్స్ ని తీసుకొస్తాము అని చెప్పేసి ఒక దాన్ని చెప్పడం జరిగింది అనమాట. అలాగే ఫస్ట్ టైం ఇండియాలో మనకి ఉత్తరప్రదేశ్ లోని లలిత్పూర్ అనే ప్రాంతంలో మెడిసిన్ కి సంబంధించిన ఒక ఫార్మా పార్క్ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. బుద్ధానగర్ లోనేమో మనకి మెడికల్ పార్క్ అనే దాన్ని, అలాగే నెక్స్ట్ మెడిసిన్ డిస్కవర్ పార్క్ అనే దాన్ని, లలిత్పూర్ ఉత్తరప్రదేశ్ లోనేమో మనకి మెయిన్ గా ఫార్మా పార్క్ భారతదేశం ఫస్ట్ టైం ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించబోతున్నారనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉష్ణమండల తుఫానులు మరియు హరికేన్ల అధ్యయనం చేయడానికి క్రింది వాటిలో ఏ సంస్థ నాసా ఉపగ్రహాల్ని ప్రయోగించింది అని అడుగుతున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ లాంచ్ నాసా శాటిలైట్ టు స్టడీ ట్రాపికల్ స్టార్మ్స్ అండ్ హరికేన్స్? సో ఆన్సర్ వచ్చేటప్పటికి రాకెట్ ల్యాబ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. రాకెట్ ల్యాబ్ కూడా యుఎస్ కి సంబంధించింది. అయితే నాసాకి సంబంధించిన ఏదైతే 4 క్యూబిక్ శాటిలైట్స్ ఉన్నాయో నాసాకి సంబంధించిన 4 క్యూబిక్ శాటిలైట్స్ ని తీసుకొని ఈ రాకెట్ ల్యాబ్ హరికేన్స్, ట్రాపికల్ స్టార్మ్స్ గురించి అధ్యయనం చేయడాన్ని స్టార్ట్ చేసింది అనమాట. సో మొదటిగా 2 క్యూబిక్ శాటిలైట్స్ ని మనకి లాంచ్ చేసింది. దాని తర్వాత మిగతా 2 శాటిలైట్స్ ని కూడా లాంచ్ చేయనుంది. ఇది వరకు ఎప్పుడూ లేనటువంటి విధంగా ట్రాపికల్ స్టార్మ్స్ అంటే ఈ తుఫానులు సో ఎంత లోతుగా ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి, ఫ్యూచర్ లో వీటిని ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అనే దాని మీద డేటాని కలెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ రాకెట్ ల్యాబ్ ఈ అధ్యయనాన్ని స్టార్ట్ చేసింది అనమాట. అలాగే నెక్స్ట్ స్పేస్ ఎక్స్ ఉంది చూసారా. మనకి స్పేస్ ఎక్స్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. స్టార్ షిప్ అనే దాని వల్ల స్టార్ షిప్ అనే ఒక శాటిలైట్ ని రీసెంట్ గా మనకి స్పేస్ లోకి లాంచ్ చేయడం జరిగింది. అన్క్రూడ్ స్టార్ షిప్ అనే శాటిలైట్ ని రీసెంట్ గా స్పేస్ ఎక్స్ లాంచ్ చేసింది. దానివల్ల వార్తల్లో ఉంది. సో దీనికి సంబంధించి ఎలన్ మస్క్ ఎప్పుడు మనకి వార్తల్లో ఉంటానే ఉంటారు. బట్ ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. స్టార్ షిప్ అనేది రీసెంట్ గా వార్తల్లో ఉంది. అది ఏ ఆర్గనైజేషన్ కి సంబంధించింది అంటే స్పేస్ ఎక్స్ కి సంబంధించింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఒటావాలో జరిగిన ఇండియా కెనడా మినిస్ట్రియల్ డైలాగ్ అండ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఎన్నో మీటింగ్ కి
మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మినిస్టర్ పీయూష్ గోయల్ టు అటెండ్ ఇండియా కెనడా మినిస్ట్రియల్ డైలాగ్ ఇన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఒటావాగా అడగడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 6th ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్. సో 6వ ఎడిషన్ అయిన ఏదైతే మనకి ఒటావాలో జరిగిందో భారత్ మరియు కెనడాకి సంబంధించిన మినిస్ట్రియల్ మీటింగ్, సో దానికి పీయూష్ గోయల్ ఇండియా తరపున హాజరయ్యారు. సో దీంట్లో యాజ్ వెల్ గా మనకి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కావచ్చు, బిజినెస్ పర్పస్ కోసం కావచ్చు, అలాగే సిఇఓ ఫోరం అని చెప్పేసి ఉంది. కెనడాకి ఇండియాకి మధ్య సిఇఓ ఫోరం సమిట్ అనేది ఉంది. దాన్ని ప్రజెంట్ స్టాప్ చేశారనమాట. గత కొన్ని సంవత్సరాలకి ఇది జరగట్లేదు. అయితే దీన్ని కూడా తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసేందుకు గాను సో వీటన్నిటి గురించి కూడా చర్చించడానికి మనకి 6వ సదస్సుకి పీయూష్ గోయల్ అటెండ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. పిల్లల కోసం డిజిటల్ హెల్త్ కేర్ కార్డులని తయారు చేసిన మొదటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో విచ్ స్టేట్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు మేక్ డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఫర్ చిల్డ్రన్? రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఉన్నాయి. సో డిజిటల్ హెల్త్ కార్డ్స్ ని పిల్లల కోసం ఫస్ట్ తీసుకొస్తున్న స్టేట్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ గా ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఉత్తరప్రదేశ్ లోని మనకి అర్బన్ డెవలప్మెంట్ బోర్డు యాజ్ వెల్ యాజ్ లక్నో ఏదైతే ఉందో, సో లక్నో స్మార్ట్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ బోర్డు కలిసి ఈ హెల్త్ కార్డ్స్ ని తీసుకురావడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ ఫస్ట్ ఈ లక్నోలో ఉన్న 3 ఇంపార్టెంట్ స్కూల్స్ ని, గవర్నమెంట్ స్కూల్స్ ని తీసుకుని ఆ స్కూల్లో ఉన్న దాదాపుగా 1765 మంది స్టూడెంట్స్, 1765 స్టూడెంట్స్ కి హెల్త్ చెకప్ చేసి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒక డిజిటలైజ్ రూపంలో ఇవ్వడమే దీని యొక్క ఉద్దేశం. సో దీని వల్ల ఏంటంటే ఫ్యూచర్ లాంగ్ ప్రెడిక్షన్స్ కానీ, అంటే ఫ్యూచర్ లో మనకి ఏదైనా ఆ స్టూడెంట్ కి సంబంధించి డేటా, హెల్త్ డేటా కావాలంటే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఏదైనా మనకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే యూజ్ అవుతుంది. సో దీనివల్ల అంటే హెల్త్ కరెక్ట్ గా ఉంటే ఎడ్యుకేషన్ మీద దాని ఇంపాక్ట్ అనేది అంతగా చూపించదు. సో పర్ఫెక్ట్ గా వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు. కాబట్టి ఎడ్యుకేషన్ తో పాటు హెల్త్ ని కూడా ప్రయారిటీగా ఇస్తూ ఫస్ట్ టైం మనకి హెల్త్ కార్డులని, అది కూడా డిజిటల్ హెల్త్ కార్డులని చిన్న పిల్లల కోసం అండ్ స్టూడెంట్స్ కోసం రిలీజ్ చేస్తున్న స్టేట్ గా దేన్ని చెప్పొచ్చు అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా మనకి ప్రస్తుతం ఆదిత్య యోగినాథ్ గారు ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ గా ఆనంద్ బెన్ పటేల్ గారు ఉన్నారు. సో ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్ గా ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త విద్యా విధానం 2020 వచ్చిన తర్వాత భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుల్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గా అంగన్వాడీస్ అని కూడా చెప్పాలి. అంగన్వాడీస్ లో కూడా ప్రీ స్కూల్స్ లాంటివి స్టార్ట్ చేసేలాగా రీసెంట్ గా మనకి పోషన్ బి, పడాయి బి లాంటి క్యాంపెయిన్స్ ని లాంచ్ చేసి దానికి సంబంధించిన స్కీమ్స్ ని కూడా ఇండియాలో లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రఖ్యాత రచయిత సమరేష్ ముజాందార్ ఇటీవల మరణించారు. అయితే అతను ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి అడుగుతున్నారు. సో రినౌడ్ ఆథర్ సమరేష్ ముజాందార్ పాసెస్ అవే రీసెంట్లీ. హీ హెయిల్స్ ఫ్రమ్ ద విచ్ స్టేట్ అని చెప్పేసి కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ కేరళ అని చెప్పేసి ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన పర్సన్ ఈ సమరేష్ ముజాందార్ గా చెప్పొచ్చు అనమాట. సో ఈయన ఇటీవల మరణించారు. యాక్చువల్ గా ఈయన వెస్ట్ బెంగాల్లో నక్సలిజం టైంలో, నక్సలైట్స్ టైంలో ఎక్కువ పుస్తకాలు రాశారంట. ఈయన రాసిన దాంట్లో కలిబెలా అని చెప్పేసి ఒక బుక్ ఉంది. ఈ బుక్ ఎస్పెషల్లీ నక్సలిజానికి సంబంధించి కొంత వరకు ప్రస్తావించడం కూడా జరుగుతుంది ఈ బుక్ లో. ఈ బుక్ రాసినందుకు గాను పశ్చిమ బెంగాల్లో మనకి ఎవరైతే సమరేష్ ముజాందార్ గారు ఉన్నారో ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది ఈ సాహిత్యానికి గాను. అలాగే ఈయన రాసిన అన్ని బుక్స్ లో కూడా అర్జున్ అని చెప్పేసి ఒక బుక్ ఉందంట. ఈ బుక్ చాలా పాపులర్ గా చెప్పడం జరుగుతుంది. సో అర్జున్ అనే బుక్ ని, కలిబెలా అనే బుక్ ని, ఈ బుక్స్ అన్నిటిని రాసింది మనకి ఎవరు అంటే సమరేష్ ముజాందార్ గా చెప్తాం. ఇటీవల ఆయన ఒబిచరీస్ లో ఉన్నారు. హీస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రింది వాటిలో ఫిక్షన్ విభాగంలో పుల్జర్ ప్రైజ్ 2023కి సంబంధించి ఎవరికి వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ పుల్జర్ ప్రైజ్ అనేది మనకి బార్బర్ కింగ్ సోల్వార్ యాజ్ వెల్ యాజ్ హెరెన్ డియోజ్ అనే పర్సన్ కి మనకి డిమాన్ కాపర్ హెడ్ అనే బుక్ ని రాశారు. డిమాన్ కాపర్ హెడ్ అనే బుక్ ని ఏదైతే రాశారో సో ఈ బుక్ కి సంబంధించి వాళ్ళకి ఈ పుల్జర్ ప్రైజ్ అనేది లభించడం జరిగింది. సో ఆప్షన్ 1 లేదా ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 22 కేటగిరీస్ లో 22 విభాగాల్లో ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 22 కేటగిరీస్ లో 15 కేటగిరీస్ వచ్చేటప్పటికి జర్నలిజానికి సంబంధించి ఉంటాయి. సో జర్నలిజం లో మనకి ఆన్లైన్ జర్నలిజం అని చెప్పేసి, ఫోటో జర్నలిజం కానీ, సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కేటగిరీలో 15 కేటగిరీస్ లో ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన కేటగిరీస్ లో బుక్స్, డ్రామా అండ్ మ్యూజిక్ ఇలాంటి రంగానికి సంబంధించినవన్నీ కూడా సో దీంట్లో ఉంటాయి. ఈ సంవత్సరం 2023లో ఈ పుల్జర్ ప్రైజ్ అనేది
15 జర్నలిజం కేటగిరీకి సంబంధించి టోటల్ గా 16 మంది ఈ అవార్డుని అందుకున్నారు. సో 16 జర్నలిస్టులు మనకి పుల్జర్ 2023 ప్రైజ్ ని 15 కేటగిరీస్ లో అందుకోవడం జరిగింది. రిమైనింగ్ పర్సన్స్ అందరూ మిగిలిన కేటగిరీస్ లో దీన్ని అందుకున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఇంకొంత స్టాట్ డేటా అనేది మీకు అవసరం అయి ఉండొచ్చు. సో అది చూసుకోండి. ఇక్కడ ఒకటి జోసెఫ్ పుల్జర్ అనే పర్సన్ దీన్ని ఫస్ట్ టైం మనకి ఇవ్వడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ కొలంబియా యూనివర్సిటీ ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ ని ఆర్గనైజ్ చేస్తూ వస్తుంది. ఏ పర్సన్ కి అయితే అవార్డు వచ్చిందో ఆ పర్సన్ కి $15,000 ని క్యాష్ ప్రైజ్ గా ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో ఏ పర్సన్ కి అయితే పుల్జర్ ప్రైజ్ వస్తుందో సో ఆ పర్సన్ కి గోల్డ్ మెడల్ ని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట, దాంతో పాటుగా క్యాష్ ప్రైజ్ తో పాటుగా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్స్ లో ఫస్ట్ పర్సన్ గోవింద్ బిహారీ లాల్ గదార్ పార్టీకి సంబంధించిన పర్సన్. సో ఈ పర్సన్ కి ఫస్ట్ టైం మనకి పుల్జర్ ప్రైజ్ అనేది వచ్చింది ఇండియన్స్ లో. సో సెకండ్ వచ్చేటప్పటికి గీతా ఆనంద్ అండ్ థర్డ్ సిద్ధార్థ ముఖర్జీ అని చెప్పేసి బయోగ్రఫీ క్యాన్సర్ మీద ఈయన ఒక బయోగ్రఫీ రాశారు. సో ఈ పర్సన్ కి కూడా రావడం జరిగింది. అసోసియేటెడ్ ప్రెస్ తరపున ఇండియాకి సంబంధించి చన్నీ ఆనంద్ అనే పర్సన్ కి కూడా మనకి 2020లో పుల్జర్ ప్రైజ్ అనేది లభించింది. సో ఇది ఇండియన్స్ కి కేటగిరీకి సంబంధించింది అనమాట. సో అంటే పుల్జర్ ప్రైజ్ ఏ కేటగిరీస్ లో ఇస్తారు, సో ఎలా ఇస్తారు, దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. అక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఎవరిని సిఫార్సు చేసింది అని అడుగుతున్నారు. సో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు రికమెండెడ్ హూమ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ఫినాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఫర్మీందర్ చోప్రా. ఫర్మీందర్ చోప్రా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈ పర్సన్ ని మనకి పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ కి చైర్మన్ గా పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డు అనేది ఇటీవల రిఫర్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది అపాయింట్మెంట్ కి సంబంధించినగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ప్యారిస్ లో జరిగిన ఒక వేడుకలో లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరు సత్కరించబడ్డారు ఆ అవార్డుతో. సో హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎట్ దట్ సెరమనీ హెల్డ్ ఇన్ ప్యారిస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి లియోనల్ మెస్సీ ఎవరైతే ఉన్నారో సో ఈ పర్సన్ అర్జెంటీనా టీమ్ కి ఫుట్బాల్ టీమ్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేయర్, వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ గా చెప్పొచ్చు లియోనల్ మెస్సీ. సో ఈయనకి లారెస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది లభించింది. సో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఈ రెండింటిని కూడా ఒకేసారి అంటే ఒకే సంవత్సరంలో అందుకున్న ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అంటే మనకి దాన్ని లియోనల్ మెస్సీగానే చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్, బ్యాడ్మింటన్ ఆసియా కింది వారిలో ఎవరిని టెక్నికల్ ఆఫీసర్స్ కమిటీ చైర్మన్ గా నియమిస్తుంది. సంజయ్ మిశ్రా, అబ్దుల్ బారీ సిద్దికి, ఒమర్ రషీద్, ఓం దత్త శర్మ. సో బ్యాడ్మింటన్ ఏషియా అపాయింట్స్ whom among the following as the chairman of the technical official committee అని చెప్పేసి అడుగుతున్నారు. ఒమర్ రషీద్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఒమర్ రషీద్ ని రీసెంట్ గా బ్యాడ్మింటన్ ఏషియాకి సంబంధించి టెక్నికల్ ఆఫీసర్ కమిటీకి చైర్పర్సన్ గా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే సంజయ్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సో ఈడీకి ప్రెసెంట్ డైరెక్టర్ గా ఉన్నది సంజయ్ మిశ్రా గారు. సో ఈయన ఈ సంవత్సరం నవంబర్ మంత్ వరకు కూడా మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి డైరెక్టర్ గా కొనసాగుతారు ఈడీకి. సో నెక్స్ట్ వన్, అబ్దుల్ బారీ సిద్దికి. ఈయన బీహార్ కి సంబంధించిన పొలిటీషియన్, పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యేగా కూడా చేశారు. బీహార్ కి సంబంధించి రాష్ట్రీయ జనతా దళ్ అనే పార్టీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద లీడింగ్ మెంబర్ గా అబ్దుల్ బారీ సిద్దికి గారిని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఏషియాస్ కి ఏదైతే బ్యాడ్మింటన్ కమిటీ అనేది ఉందో ఆ కమిటీకి చైర్పర్సన్ గా మనకి ఒమర్ రషీద్ అనే పర్సన్ టెక్నికల్ కమిటీకి అపాయింట్ చేయబడ్డారు. సో నెక్స్ట్ వన్, కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ సబ్జీ కూలర్ ని కొనుగోలు చేసే కస్టమర్లకి సులువుగా రుణాలని అగ్రిటెక్ సంస్థ రికార్డ్ ఏ బ్యాంక్ తో ఒప్పందం చేసుకుంది. సో అగ్రిటెక్ ఫిమ్ రూకార్ట్ టైస్ అప్ ద విచ్ బ్యాంక్ ఫర్ ఈజీ లోన్స్ టు ద కస్టమర్స్ బయింగ్ ద కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ సబ్జీ కూలర్. సో మనకి 2019లోనే 2019లోనే రుకార్ట్ అని చెప్పేసి ఒక అగ్రిటెక్ సంస్థ ఉంది. అది మనకి ఈ ఫార్మర్స్ కోసం, నార్మల్ పీపుల్ కోసం అని చెప్పేసి సబ్జీ కూలర్ అనే ఒక దాన్ని తీసుకొచ్చింది. ఆ సబ్జీ కూలర్ లో ఏంటంటే దాదాపుగా మనకి 100 kgs వరకు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్టోర్ చేసుకోవచ్చు. అలా 4 to 6 days వరకు వాటిని స్టోర్ చేసుకోవడానికి 20 liters ఆఫ్ వాటర్ అనేది మనకి కావాల్సి వస్తుంది. ఇలాంటి సబ్జీ కూలర్ ని 50,000 రూపీస్ కి మార్కెట్ లోకి తీసుకొచ్చింది అగ్రిటెక్ స్టార్ట్అప్ అయిన రుకార్ట్ అనేది. అయితే రీసెంట్ గా దీనిని కొనుగోలు చేసేందుకు మిగతా వాళ్ళకి అంటే కస్టమర్స్ కి ఈజీగా ఉండేందుకు, వాళ్ళకి లోన్స్ ఈజీగా వచ్చేందుకు ఏ బ్యాంక్ తో అది మనకి టైఅప్ అయింది అని అడుగుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రుకార్ట్ ఈ రెండు కూడా మనకి టైఅప్ అయ్యాయి. ఎవరైనా ఒక పర్సన్ జనరల్ గా మనకి ఇలాంటి సబ్జీ కూలర్ ని కొనుక్కోవాలి అనుకుంటే సో వాళ్ళకి ఈజీగా లోన్ ప్రొవైడ్ చేయబోయేది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే అది ఆల్రెడీ మనకి ఈ అగ్రిటెక్ తో ఒప్పందం కుదుర్చుకుంది కాబట్టి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. L&T యొక్క చైర్మన్ మరియు MD గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ MD అండ్ L&T అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది వరకు నాయక్ ఎవరైతే ఉన్నారో నాయక్ మనకి L&T కి చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆయన పొజిషన్ లో ఇప్పుడు వచ్చింది SN సుబ్రహ్మణ్యన్ అన్నమాట. SN సుబ్రహ్మణ్యన్ గారు ఈయన పొజిషన్ లో రీసెంట్ గా L&T యొక్క చైర్మన్ మరియు MD గా నియమితులు అవ్వడం జరిగింది. L&T యొక్క చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ CFO గా ఆర్ శంకర్ రామన్ గారు ఉన్నారు. ఇంకా పోతే విక్రమ్ సింగ్ మెహతా అనే పర్సన్ మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిజినెస్ ఎనాలిసిస్ట్ గా ఉన్నారనమాట. సో ఇవి ఇక్కడ మనకి మెయిన్ గా ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపగ్రహ డేటాని అధిక రిజల్యూషన్ మ్యాప్లుగా మార్చడానికి IBM స్పేస్ ఏజెన్సీతో స్పేస్ ఏజెన్సీతో పనిచేస్తుంది. సో IBM హ్యాస్ కొలాబరేటెడ్ విత్ విచ్ స్పేస్ ఏజెన్సీ టు కన్వర్ట్ శాటిలైట్ డేటా ఇంటూ ద హై రిజల్యూషన్ మ్యాప్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ నాసా. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో రీసెంట్ గా నాసా అండ్ IBM ఈ రెండు కూడా మనకి కొలాబరేట్ అయ్యి అర్త్ యొక్క పాస్ట్ గానీ అర్త్ యొక్క ఫ్యూచర్ ని గానీ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి సో ఈ రెండు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ఈ శాటిలైట్ డేటా ఒక దాన్ని కన్సిడర్ చేసుకుని ఆ శాటిలైట్ డేటాని ఒక మ్యాప్స్ కింద రిజల్యూషన్ మ్యాప్స్ కింద చేంజ్ చేస్తారనమాట. దీనికోసం IBM యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుని కూడా యూజ్ చేయనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. అరవింద్ కృష్ణ IBM కి సంబంధించి చైర్మన్ గా ఉన్నారు. అలాగే నాసాకి సంబంధించి మనకి బిల్ నిల్సన్ అనే పర్సన్ దానికి సంబంధించి హెడ్ గా ఉన్నారనమాట. సో ఇవి ఓవరాల్ గా దీనికి సంబంధించిన న్యూస్ గా చెప్పొచ్చు. అలాగే ఇస్రో రీసెంట్ గా మనకి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అనే దాన్ని టెస్ట్ చేసింది. సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అనే దాన్ని రీసెంట్ గా ఇస్రో దాని యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రపోర్షన్ సెంటర్ అయిన ఏదైతే మహేంద్రగిరి ప్రపల్షన్ సెంటర్ అనేది ఉందో దాని నుంచి మనకి లాంచ్ చేయడం జరిగిందనమాట. అంతకు ముందర గతంలో చంద్రయాన్ 3 ఏదైతే ఉందో సో దానికోసం క్రయోజెనిక్ ఇంజన్ ని మనకి టెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ని టెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇటీవల అండమాన్ సముద్రంలో సమన్వయ గస్తీ కోసం ఎన్నో ఎడిషన్ భారత్ థాయిలాండ్ నిర్వహించాయని అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా థాయిలాండ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ వాజ్ కన్క్లూడెడ్ ఇన్ ద అండమాన్ సీ రీసెంట్లీ అని చెప్పేసింది. సో ఇది మనకి 35th ఎడిషన్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 35వ సైనిక విన్యాసం భారతదేశానికి థాయిలాండ్ కి మధ్య రీసెంట్ గా అండమాన్ సీ సముద్రంగా జరిగింది. సో దీంట్లో భారతదేశానికి సంబంధించిన INS కేసరి అనేది ఏదైతే ఉందో సో అది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ అంతకు ముందర అండమాన్ సముద్రం కేంద్రంగానే భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలు ఆర్మ్డ్ ఫోర్స్ గానీ నావీ గానీ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క యుద్ధ విన్యాసం అనేది అండమాన్ కేంద్రంగా జరిగింది. అండ్ మళ్ళీ ఇదే సంవత్సరంలో అండమాన్ కేంద్రంగా 35th ఎక్సర్సైజ్ ఆఫ్ ఇండియా అండ్ థాయిలాండ్ కూడా రీసెంట్ గా జరిగాయి. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో రైట్ టు వాక్ ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ద రైట్ టు వాక్ అని చెప్పేసి సో ఆన్సర్ వచ్చేటప్పటికి పంజాబ్. ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పంజాబ్ రాష్ట్రం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కొలాబరేట్ అయ్యి ఈ రోడ్స్ ని వైడ్ చేసి అండ్ రోడ్స్ లో ప్రత్యేకంగా నడిచే వాళ్ళ కోసం ఫుట్ పాత్స్ కానీ ఒక సెపరేట్ వేస్ కానీ నిర్మించాలి అని చెప్పేసి ఇది డిసైడ్ అయింది. ఎందుకంటే రీసెంట్ గా మనకి రోడ్ యాక్సిడెంట్స్ కి సంబంధించిన రిపోర్ట్ ఇండియాలో ఏదైతే రిలీజ్ అయిందో సో దాన్ని కన్క్లూడ్ చేసుకుని దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తీసుకుని అలాగే సైక్లిస్టులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎక్కువ మంది చనిపోతా ఉన్నారు, ఫుట్పాత్ మీద నడిచే వాళ్ళు ఎక్కువ మంది చనిపోతా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళని కాపాడేందుకు రైట్ టు వాక్ అనే ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ ని పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఈ రోడ్ యాక్సిడెంట్స్ గురించి ఒక రిపోర్ట్ ని రీసెంట్ గా రిలీజ్ చేసిందో సో దాంట్లో ఏమని చెప్పిందంటే 2050 కల్లా అంటే 2024 కల్లా 2024 కల్లా 50% ఆఫ్ యాక్సిడెంట్స్ ని ఇండియాలో మేము తగ్గిస్తాము అని చెప్పేసి ఒక కమిట్మెంట్ ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా మనకి దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. కేంద్ర ప్రభుత్వం ఇన్వాయిస్ థ్రెషోల్డ్ పరిమితిని 10 కోట్ల నుండి ఎంత వరకు తగ్గించింది. సో ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ లోయర్డ్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ ఈ గవర్నింగ్ ఫ్రమ్ ద 10 crores టు హౌ మెనీ క్రోర్స్ అని చెప్పేసి
చెప్పేసి అడుగుతున్నారు. 8 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు యాజ్ వెల్ as 7 కోట్లుగా ఉన్నాయి. సో ఆప్షన్ వచ్చేటప్పటికి 5 కోట్లు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో కేంద్ర ప్రభుత్వం ఇన్వాయిస్ యొక్క థ్రెషోల్డ్ పరిమితిని 10 కోట్ల నుండి మనకి 5 కోట్లకి తగ్గించడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, బోర్న్ టు సూన్ డెకేడ్ ఆఫ్ యాక్షన్ ఆన్ ప్రీటర్మ్ బర్త్ గ్లోబల్ ప్రీటర్మ్ జనరేట్ 2020లో ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి మెయిన్ గా అడుగుతున్నారు. సో 9.6% ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఏం చేసింది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా మిగతా అనుబంధ సంస్థలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యునిసెఫ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది, అలాగే పార్ట్నర్షిప్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎన్జిఓ ఒకటి ఉంది, ఈ చైల్డ్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఎన్జిఓ ఒకటి, అండ్ యాజ్ వెల్ as యునిసెఫ్ ఒకటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ మూడు కలిసి ఐక్యరాజ్య సమితితో వర్క్ చేసి మనకు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశాయి. ఆ రిపోర్ట్ ని మనకి బోర్న్ టు సూన్ డెకేడ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి రిలీజ్ చేశాయి. సో ఈ రిపోర్ట్ లో ఏం చెప్పాయి అంటే ప్రతి 40 సెకండ్స్ కి, ప్రతి 40 సెకండ్స్ కి మనకి ప్రపంచంలో ఒక ప్రీ టర్మ్ బేబీ అంటే నెలకుండా ఎవరైతే పిల్లలు పుడతారో సో అలాంటి కేటగిరీలో ఉన్న వాళ్ళు ప్రతి 40 సెకండ్లకి ఒక పర్సన్ చనిపోతా ఉన్నారంట, ఒక బేబీ చనిపోతా ఉందంట. అలాగే నెక్స్ట్ మనకి 10 మంది పుడితే, ఒక డేలో 10 మంది పిల్లలు పుడితే ఆ 10 మందిలో ఒకళ్ళు ఖచ్చితంగా ప్రీ టర్మ్ బేబీ ఉంటున్నారంట. అంటే 10 మంది చిన్న బేబీస్ పుట్టారు అనుకోండి, అందులో నెల నిండకుండా పుట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉంటున్నారు. అలా ఉన్న వాళ్ళు ఎవ్రీ 40 సెకండ్స్ కి ఒకళ్ళు చనిపోతున్నారు. అందులో టాప్ 5 కంట్రీస్ లో ఇండియా వన్ ఆఫ్ ద కంట్రీగా ఉందన్నమాట ఇలాంటి వాటి డేటాలో చూసుకుంటే. సో అలాంటి డేటాని యునైటెడ్ నేషన్ రీసెంట్ గా ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో ఇంకేం చెప్పింది అంటే మనకి గ్లోబల్ ప్రీటర్మ్ జనన రేటు, సో మనకి ఈ ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళ యొక్క బర్త్ రేట్ అనేది 2020లో ఎంత శాతానికి పెరిగింది ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే అంటే 9.6% పెరిగిందంట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ తయారీదారుల కోసం కిరణ్ అనే సోలార్ ఇన్స్టాలేషన్ ఫైనాన్స్ స్కీమ్ ని ఏ బ్యాంకింగ్ ప్రారంభించింది? సో జనరల్ గా సోలార్ విద్యుత్ శక్తిని ఇండియాలో ప్రమోట్ చేయడానికి, సోలార్ ఎనర్జీని ఇండియాలో ప్రమోట్ చేయడానికి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఇండియాలో జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం కుసుమ్ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చి అండ్ సోలార్ పంప్స్ లేకపోతే ఏవైతే అగ్రికల్చర్ పంప్స్ కి కానీ అగ్రికల్చర్ ఇరిగేషన్ సిస్టమ్ కి కానీ ఈ ఎలక్ట్రిసిటీని కుసుమ్ స్కీమ్ ద్వారా సోలార్ ప్యానెల్స్ ద్వారా అందించడం జరుగుతుంది. సో అలాగే రైతులు దీని ద్వారా ఆర్థికంగా కూడా లబ్ధి పొందొచ్చు. ఇది ఒక స్కీమ్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమిని హర్యానాలో దీని హెడ్ క్వార్టర్స్ ని పెట్టి ఇండియా ప్రమోట్ చేసుకుంటూ వస్తుంది దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా. అలాగే గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, సో ప్రజలు ఎవరైతే మనకి సోలార్ ప్యానెల్స్ ని కొనాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి ఈజీగా లోన్స్ కానీ లేకపోతే ఆర్థికంగా సాయం చేసేందుకు కానీ ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఒక స్కీమ్ ని లాంచ్ చేసింది. ఇదే తరహాలో రీసెంట్ గా కిరణ్ అనే ఒక సోలార్ ఇన్స్టాలేషన్ ఫైనాన్సింగ్ స్కీమ్ ని ఎస్ బ్యాంక్ ఏదైతే ఉందో అది లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సేమ్ ఇదే పందాలో మనకి ఎస్ బ్యాంక్ ఈ స్కీమ్ ని లాంచ్ చేసింది అనమాట. సో ఎవరైనా తన యొక్క కస్టమర్స్ కనుక జనరల్ గా మనకి ఇలాంటివి కొనాలి అనుకున్నారనుకోండి, ఏది సోలార్ ప్యానెల్స్ కానీ సోలార్ కి సంబంధించిన ఏదైనా మిగతా ఎక్విప్మెంట్స్ కానీ సో దానికి సంబంధించి లోన్స్ ని ప్రొవైడ్ చేయడంలో, లేదా ఎంఎస్ఎంఈ సెక్టార్ ఉంది చూసారా, ఎంఎస్ఎంఈ సెక్టార్ వాళ్ళు ఏదైనా ఒక ఇండస్ట్రీస్ లాంటివి దీనికి సంబంధించి పెట్టుకోవాలనుకున్నా వీళ్ళందరికీ లోన్స్ పరంగా సపోర్ట్ చేసేందుకు ఎస్ బ్యాంక్ మనకి కిరణ్ అనే ఒక సోలార్ ఇన్స్టాలేషన్ ఫైనాన్సింగ్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఎంఎస్ఎంఈ టార్గెట్ ఏంటి అంటే 30% ఆఫ్ జీడిపిని టార్గెట్ చేసింది అనమాట. మన జీడిపిలో 30% ఇది ప్రొడ్యూస్ చేయాలనే మెయిన్ గోల్ తో మనకి ముందుకెళ్తుంది. అందుకే ఎంఎస్ఎంఈకి సంబంధించి ఉద్యమి పోర్టల్ అనేది స్టార్ట్ చేశారు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ ని ఇండియాలో ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోన్స్ ని కూడా ఇస్తున్నారు. సో నెక్స్ట్, గీత కార్మిక బీమా పేరుతో కళ్ళు గీసే వారికి 5 లక్షల బీమా పథకాన్ని ఏ ప్రభుత్వం అమలు చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్ ద 5 lakhs ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ద టోడీ ట్యాపర్స్ అండర్ ద నేమ్ ఆఫ్ గీత కార్మిక కళ్ళు బీమా అని చెప్పేసి అంటున్నారు. ఆప్షన్స్ లో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి తెలంగాణ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. తెలంగాణలో ఇది వరకు మనకి రైతు బీమా పథకం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో రైతు బీమా పథకంలో ఏదైనా రైతు చనిపోయారనుకోండి సో వాళ్ళకి 5 lakhs ఇన్సూరెన్స్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే సేమ్ యాస్టీస్ గా రైతు బీమా పథకం లాగానే ఈ గీత కార్మికుల బీమా పథకం కూడా ఉంటుంది. తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ కంపేర్స్ దిస్
గీత ఏదైతే మనకి బీమా స్కీమ్ ఉందో, గీత కార్మిక బీమా స్కీమ్ ఉందో దాన్ని రైతు బీమా స్కీమ్ తో కంపేర్ చేశారు. సేమ్ ఈ కార్మికులు ఎవరైతే చనిపోతారో యాక్సిడెంటల్ గా, సో వాళ్ళ యొక్క ఫ్యామిలీకి విత్ ఇన్ ద 1 వీక్ లోపు డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి 5 లక్షలు అనేవి మనకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి అనమాట. అదే ఈ స్కీమ్ కి సంబంధించిన మెయిన్ థింగ్. అలాగే నెక్స్ట్ వీటిని ఇండియాలో పామ్ వైన్ అని చెప్పేసి కూడా పిలుస్తారంట. కేరళ ఇస్ ద వన్ ఆఫ్ ద టాప్ స్టేట్ గా చెప్తున్నారు దీన్ని ప్రొడ్యూస్ చేసే దాంట్లో. అండ్ ఈవెన్ ఇండియా కూడా గీత కార్మికుల కోసం ఒక స్కీమ్ ని అనౌన్స్ చేసింది అనమాట. మనకి ఇండియాలో ఈ శ్రామ్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంది. దిస్ పోర్టల్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ దట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు యాక్సిడెంటల్ గా చనిపోతే సో వాళ్ళకి బెనిఫిట్ పొందేలా, వాళ్ళ కుటుంబాలకి లబ్ధి పొందేలాగా, లేకపోతే వాళ్ళ కుటుంబాలకి సహాయం అందించేలాగా ఈ శ్రామ్ పథకం లేదా ఈ శ్రామ్ పోర్టల్ అనేది తీసుకొచ్చారు. ఈ పోర్టల్లో ఈవెన్ టోడీ ట్యాపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కానీ, గీత కార్మికులు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, సో ఆ పర్సన్ కనుక ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే 12 డిజిట్ యూనిక్ నెంబర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయబడుతుంది. ఆ 12 డిజిట్ యూనిక్ నెంబర్ ద్వారా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని యాక్సెస్ చేయబడతాయి. ఆ పర్సన్ కనుక యాక్సిడెంటల్ గా చనిపోతే 2 లక్షల రూపాయల వరకు బీమా అనేది ఇవ్వబడుతుంది అనమాట వాళ్ళ ఫ్యామిలీస్ కి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా గాయాలయ్యి అట్లా ఏమన్నా మనకి హ్యాండ్స్ కానీ లేకపోతే కాళ్ళకి కానీ ఏదైనా లాస్ అయితే 1 లక్ష రూపాయల వరకు వాళ్ళకి బీమా అనేది ఇవ్వబడుతుంది అనమాట. సో ఇలా ఇండియాలో డిఫరెంట్ పథకాలు గీత కార్మికులకి కూడా ఉన్నాయి. రీసెంట్ గా మాత్రం ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఉక్రెయిన్ లో యుద్ధాన్ని కవరేజ్ చేసినందుకు ఫోటో పుల్జియర్ ని ఏ న్యూస్ ఏజెన్సీ గెలుచుకుంది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో విచ్ న్యూస్ ఏజెన్సీ విన్స్ ద పబ్లిక్ సర్వీస్ ఫోటో పుల్జియర్ ప్రైజ్ ఫర్ ద ఉక్రెయిన్ కవరేజ్ అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ అసోసియేటెడ్ టెస్ట్ ప్రెస్. సో ఐఎమ్ సో సారీ, అసోసియేటెడ్ ప్రెస్ ఏదైతే ఉందో, సో ఈ అసోసియేటెడ్ ప్రెస్ అనే దానికి ఉక్రెయిన్ లో యుద్ధాన్ని కవర్ చేసినందుకు రీసెంట్ గా పుల్జర్ ప్రైజ్ అనేది లభించింది. నేను ఆల్రెడీ చెప్పాను 22 కేటగిరీస్ లో ఇస్తారు. ఆ 22 కేటగిరీస్ లో 15 కేటగిరీస్ ఎస్పెషల్లీ జర్నలిజానికి సంబంధించినవి. ఆన్లైన్ జర్నలిజం, ఇంటర్నేషనల్ న్యూస్ కవరేజ్ కానీ, లేకపోతే డైరెక్ట్ మనకి ఆఫ్లైన్ ఏమంటారు డైరెక్ట్ న్యూస్ కవరేజ్ కానీ, మ్యాగజైన్స్ కి సంబంధించి కానీ, పేపర్స్ కి సంబంధించి కానీ, పోర్టల్ కి సంబంధించి కానీ, ఇలాంటి డిఫరెంట్ జర్నలిజం లో కూడా మనకి పుల్జర్ ప్రైజ్ ని ఇస్తారు. అయితే ఫోటో పుల్జర్ ప్రైజ్ ని ఆ కేటగిరీలో మనకి ఎవరైతే అసోసియేటెడ్ ప్రెస్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ అవార్డు అనేది లభించింది. సో నెక్స్ట్ వన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత వేగంగా 50 పరుగులు కేవలం 13 బౌల్స్ లో చేసిన చరిత్రలో తన పేరుని లిఖించుకుంది ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ యాక్టెడ్ యాజ్ హిస్ నేమ్ ఇన్ ద హూ ఎచ్డ్ హిస్ నేమ్ ఇన్ ద హిస్టరీ by scoring the fastest 50 only in the 13 balls in the Indian Premier League. సో ప్రెసెంట్ మనకి ఐపీఎల్ జరుగుతుంది కదా. సో ఈ ఐపీఎల్ లో మనకి ఎవరైతే యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించిన పర్సన్, ఈయన కలకత్తా నైట్ రైడర్స్ కి అపోజిట్ గా గేమ్ ఆడుతున్నప్పుడు కేవలం 13 బంతుల్లోనే మనకి 50 రన్స్ చేశారు. 2018 లో గతంలో కేఎల్ రాహుల్ ఎవరైతే ఉంటారో సో ఆయన 14 బాల్స్ లో 15 రన్స్ చేశారంట. ఆయన రికార్డ్ ని కూడా బ్రేక్ చేసి ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ 50, సో మనకి 3, 6, 7 4s తో ఈయన దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆయన ఈ రికార్డ్ ని క్రియేట్ చేశారు. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ దేశం దాని రాజధాని నగరంలో 6వ అంతర్జాతీయ హిందూ మహాసముద్ర సదస్సుకి 2023కి ఆతిథ్యం ఇవ్వనుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ కంట్రీ ఈస్ సెట్ టు హోస్ట్ ద 6th ఇంటర్నేషనల్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఇన్ 2023 ఇన్ ఇట్స్ క్యాపిటల్ సిటీ అని చెప్పేసి. ఆన్సర్ బంగ్లాదేశ్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. బంగ్లాదేశ్ క్యాపిటల్ అయిన ఢాకా ఏదైతే ఉందో సో ఈ ఢాకా కేంద్రంగా 6th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది. దీంట్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేయబోతుంది అనమాట. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి శ్రీలంక, నేపాల్, ఈవెన్ బీమ్స్టెక్ కంట్రీస్ అంటాం కదా, బీమ్స్టెక్ కంట్రీస్ కానీ, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సార్క్ కంట్రీస్ అని చెప్పేసి ఉన్నాయి, ఇవి కానీ D8 కంట్రీస్, ఈ కంట్రీస్ అన్ని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. పార్ట్నర్షిప్ ఫర్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసైలెంట్ ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్ గా ఉంది. సో మనకి మెయిన్ గా ఈ ఈవెంట్ లో D8 కంట్రీస్ అనేవి ముఖ్యం. ఎందుకంటే బీమ్స్టిక్ లో ఇండియా ఉంది, సార్క్ లో ఇండియా ఉంది, బట్ ఏదైతే D8 అనేది ఉందో సో D8 లో ఇండియా అనేది లేదు. సో దీంట్లో జనరల్ గా మనకి బంగ్లాదేశ్, పాకిస్తాన్, నైజీరియా, టర్కీ, ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్ మనకి D8 లో ఉన్నాయి. సో ఇండియాతో సహా ఈ అన్ని కంట్రీస్ కూడా మనకి 6వ హిందూ మహాసముద్ర సదస్సు 2023 బంగ్లాదేశ్ లో జరగబోతుంది. May 12th and 13th దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నాయి. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా మనకి షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో సో షీ ఇస్ ద ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం.
ఆస్ట్రానమికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సో ద్వారా మొదటి గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ని ఎవరికి లభించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఫస్ట్ గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై ద ఆస్ట్రానమికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్స్ లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు చూసారా. సో దీంట్లో జయంత్ నార్లీకర్ ఎవరైతే ఉన్నారో జయంత్ నార్లీకర్ గారికి ఈ అవార్డు అనేది లగ్గింది, గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అవార్డు అనేది. సో జనరల్లీ గోవింద్ స్వరూప్ ఈస్ కన్సిడర్ యాజ్ అ ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రాలజీ. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రేడియో ఆస్ట్రాలజీగా ఎవరిని చెప్తారు అంటే గోవింద్ స్వరూప్ గారిని చెప్తారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రేడియో ఆస్ట్రాలజీగా ఈయనని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈయన ఇండియాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఈవెన్ తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో టెలిస్కోప్ అనేది రేడియో టెలిస్కోప్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆయనే రీజన్. మహారాష్ట్రలోని పూణేలో నేషనల్ ఆస్ట్రానమికల్ రేడియో ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా కారణం గోవింద్ స్వరూప్ గారు. సో ఆయన పేరు మీదే ఈ అవార్డు అనేది ఎస్టాబ్లిష్ చేస్తే ఈ అవార్డుని ఆస్ట్రానమిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ కి సంబంధించి కాంట్రిబ్యూషన్స్ కి గాను జయంత్ నార్లీకర్ గారికి ఈ అవార్డు అనేది లభించింది అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఏ మంత్రిత్వ శాఖ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ రంగంలో పరిశోధన కోసం మరియు సహకారం కోసం MOU పై సంతకం చేశాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో రీసెంట్లీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ విచ్ మినిస్ట్రీ హ్యావ్ సైన్డ్ అండ్ MOU ఫర్ ద కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్ ఫర్ ద రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. సో జనరల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది ICMR ఆయుష్ మంత్రిత్వ శాఖ, సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఈ రెండు కూడా ఒకదానికొకటి కొలాబరేట్ అయ్యి ఇండియాలో కొన్ని సెంటర్స్ ని తీసుకురాబోతున్నాయి. ICMR ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దట్ టెక్నాలజీ సైన్సెస్ టెక్నాలజీ ఇన్ మెడికల్ ఫీల్డ్ గా చెప్పొచ్చు. అండ్ ఇండియన్ కల్చర్ ఇండియన్ ఓల్డెస్ట్ మెథడ్స్ ని మనకి కంప్లీట్ గా డిపెండ్ అయ్యి ఉన్నది ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఇది పవర్ఫుల్ అండ్ టెక్నాలజీ కూడా రిక్వైర్డ్. ఈ రెండింటిని కూడా కొలాబరేట్ చేస్తూ కొన్ని సెంటర్స్ ని ఏర్పాటు చేయనున్నారనమాట. సో దానికి సంబంధించి ఇటీవల ఒక ఒప్పందం అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి ప్రెసెంట్ మనకి సర్బానంద్ సోనోవాలా ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి మినిస్టర్ గా ఉన్నారు, సర్బానంద్ సోనోవాల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, రీడింగ్ లాంచ్ ని కలిగి ఉన్న భారతదేశంలో మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? సో విచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు హ్యావ్ అ రీడింగ్ లాంచ్? నేను ఆల్రెడీ ఇందాక మీకు కొన్ని కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేశాను. వారణాసి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానిని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చేంజ్ చేశారు. ద లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. ఇక్కడ ఇండియాలో ఫస్ట్ టైం ఆ ఎయిర్పోర్ట్ లో రీడింగ్ లాంచ్ అనే దాన్ని లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ కాశీకి సంబంధించిన బుక్స్ కానీ లేకపోతే దాని హిస్టరీకి సంబంధించిన బుక్స్ కానీ అండ్ దాంతో పాటుగా PM యోజనకి సంబంధించి ఏవైతే బుక్స్ ప్రింట్ అయ్యాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంచనున్నారనమాట. సో ఇలా భారతదేశంలో ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో రీడింగ్ లాంచ్ ని లాంచ్ చేశారు. అలాగే ఇటీవల మనకి ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి ఒక ఏమంటారు ర్యాంక్స్ కి సంబంధించిన సూచిక ఇండెక్స్ రిలీజ్ అయింది. దాంట్లో వరల్డ్ లోనే ది బెస్ట్ ఎయిర్పోర్ట్ గా సింగపూర్ ఎయిర్పోర్ట్ అనేది నిలిచిందనమాట. అలాగే ప్రపంచంలోని బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ లో మనకి ఢిల్లీకి సంబంధించి ఏదైతే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఢిల్లీకి సంబంధించి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అనేది ఏదైతే ఉందో సో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 9th బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా రీసెంట్ గా మనకి వార్తల్లోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్, యాక్సెంచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. అజయ్ విజ్. సో ఇది వరకు రేఖా M మీనన్ ఉన్నారు. సో రేఖా M మీనన్ గారి ప్లేస్ లో ఇప్పుడు అజయ్ విజ్ గారు యాక్సెంచర్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులు అవ్వడం జరిగింది రీసెంట్ గా. సో ఆప్షన్ D ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.